ఐఏఎస్ల పంచాయతీ ప్రధానమంత్రి ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిబిఐ దూకుడుని కట్టడి చేయాలని కేంద్ర ఐఏఎస్ల సంఘం సాయంతో బంతిని మన్మోహన్ కోర్టులోకి నెట్టేందుకు రాష్ట్ర అధికారులు తీర్మానించారు. మాజీ ముఖ్యమంత్రి కుటుంబ అక్రమాస్తుల కేసు తమకు ప్రాణ సంకటంగా మారిందని సర్వసభ్య సమావేశంలో కొందరు ఆక్రోశించారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యలపై అసంతృప్తి చెందిన ఐఏఎస్లు అవసరమైతే న్యాయ విచారణకు సిద్ధమవ్వాలని నిర్ణయించారు. కీలక కేసుల్లో సిబిఐ దర్యాప్తు తీరుపై తీవ్రంగా మండిపడుతూ ఐఏఎస్లు నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం వివిధ అవినీతి కుంభకోణాలపై జరుగుతున్న సిబిఐ విచారణలో అప్పటి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు తప్పించుకున్నారనే అభిప్రాయం అధిక శాతం మంది అధికారుల్లో వ్యక్తమైంది. శనివారం బేగంపేటలోని ఐఏఎస్ అధికారుల సంఘం కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఇదే విషయాన్ని పలువురు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అప్పటి ముఖ్యమంత్రి, మంత్రుల తప్పిదాలను పట్టించుకోకుండా ఐఏఎస్లే లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న సిబిఐ దర్యాప్తును కట్టడి చెయ్యాలని ఐఏఎస్ అధికారుల సంఘం తీర్మానించినట్లు తెలిసింది. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడబెట్టుకున్న నేతల్ని వదిలేసి అధికారుల్నే వేధించడం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. పలు నిర్ణయాలకు బాధ్యులైన మంత్రులపై ఎలాంటి కేసులు లేవని మరికొందరు వాదన వినిపించారు. అప్పటి పరిస్థితులు, బిజినెస్ రూల్స్ తెలియకుండా విచారణ పేరిట సిబిఐ భయాందోళనలు సృష్టిస్తోందని తప్పుబట్టారు. ఇది ఇలాగే కొనసాగితే ఐఏఎస్లంతా న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని ఓ సీనియర్ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే దీనిపై న్యాయ పోరాటం చేయడంతో పాటు ప్రధానిని కూడా కలవాలని నిర్ణయించినట్లు సమాచారం. కేసుల్లో ఇరుక్కున్న సహచరులకు అండగా నిలుస్తుంటే దానిపై ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేసిన వ్యాఖ్యలపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తమ పక్షాన నిలవకుంటే మున్ముందు జరిగే మంత్రివర్గ సమావేశాల్లో ఖచ్చితంగా నిబంధనల మేరకే పనిచేద్దామని ఐఏఎస్లంతా అభిప్రాయపడినట్లు సమాచారం. ఇక దస్త్రాలపై గుడ్డిగా సంతకాలు చేయకూడదని పలువురు విశ్రాంత అధికారులు హితబోధ చేసినట్లు తెలిసింది. అభియోగ పత్రంలో పేరు నమోదైన ఎల్వి సుబ్రహ్మణ్యం తనను అన్యాయంగా ఇరికించారంటూ పదే పదే ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.